సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు దినఫలాల కార్యక్రమంలో అక్టోబర్ 4వ తారీఖు శుక్రవారం. ఈరోజు మరి దేవి శరన్నవరాత్రుల్లో అమ్మవారిని గాయత్రీదేవిగా పూజించడం అనేది ఉంటుంది. ఇక ఈరోజు తిథి వచ్చేప్పటికి విధియ తిథి తెల్లవారుజామున అంటే తెల్లవారితే 5వ తారీఖు తెల్లవారుజామున 5 గంటల 30 నిమిషాల వరకు ఉంటుంది. ఇక నక్షత్రంలో చిత్తా నక్షత్రం సాయంకాలం 6 గంటల 39 నిమిషాల వరకు ఉంటుంది. తదనంతరం స్వాతి నక్షత్రం ఉంటుంది. ఇక ఇప్పుడు ద్వాదశ రాశుల యొక్క ఫలితాల్లో ముందుగా మనం మేషరాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి అయితే కనుక ఈరోజు మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. మానసికంగా ఆలోచనలు తీసుకోవటంలో కొంత అయోమయం నెలకొనటం అనేది అయితే కనిపిస్తుంది. ఒక పని చేయాలనుకుని మరొక పనిలోకి వెళ్ళటం, నిర్ణయాలు క్షణం క్షణం మారుతూ ఉండటం, కొంత ఇబ్బంది పడటం అనేది అయితే కనిపిస్తోంది. దూర ప్రయాణాలు చేయాలనుకుంటే కనుక సాధ్యమవుతుంది. తలవని తలంపుగా మనకి ఒక కొత్త వారు పరిచయం అవటం, వారి ద్వారా కొన్ని మనకి అయ్యే పనులు అవడానికి ఒక రకమైన భరోసా నిండటం అనేది అయితే కనిపిస్తుంది. ఆర్థిక స్థితిగతుల్లో చెప్పుకోదగిన మార్పులైతే కనబట్టలేదు. ఈరోజు దుర్గాదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే మరింత ప్రయోజనం ఉంటుంది. వృషభ రాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం అనుకూలమైన ఫలితాలు రావటం అనేది అయితే ఉంటుంది. దూర ప్రాంతాలకు వెళ్ళాలనుకునే వాళ్ళకి ఆ ప్రయత్నాలు చాలా శీఘ్రంగానే ఫలించే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇప్పటికే విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా ఈరోజు మంచి ఫలితాలు చవిచూడటం అనేది అయితే కనిపిస్తుంది. స్నేహితులు బంధువుల వల్ల సహాయ సహకారాలు లభిస్తాయి. మన పై అధికారుల వల్ల కూడా లేదా మన పై వారితో కొంత మన యొక్క మ్యూచువల్ అండర్స్టాండింగ్స్ అనేవి కూడా అభివృద్ధి జనకంగా సయోధ్యాజనకంగా ఈరోజు నిర్మితం అవటం అనేది అయితే కనిపిస్తుంది. ఆర్థికంగా కూడా అభివృద్ధి ఉంది. ఇక ఆడవాళ్ళు ఆడ బంధువులు వీరి యొక్క ఆరోగ్య విషయంలో లేదా వారి యొక్క ప్రవర్తన విషయంలో కొంత ఇబ్బంది పడటం అనేది అయితే కనిపిస్తుంది. ఈరోజు శ్రీకృష్ణుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే మరింత ప్రయోజనం ఉంటుంది. మిథున రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఇంటి సమస్యలు, సంతాన సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఈ మూడు కూడా ఒకదానితో ఒకటి పరుగులు తీస్తూ మిమ్మల్ని కొంత ఇబ్బంది పెట్టడం అనేది అయితే ఉంటుంది. మనము తీసుకునే నిర్ణయాలు దీనివల్ల సక్రమంగా లేకపోవటం, ఒత్తిడి ఎక్కువగా ఎదుర్కోవటం, అలాగే షేర్ మార్కెట్లు, స్పెక్యులేషన్స్ ఇలాంటి అలవాట్లు ఉంటే వాటిల్లో నష్టాలు చవిచూడటం లేదా దేని మీద పెట్టుబడి పెట్టాలి అనే దాంట్లో ఒక నిర్దిష్ట స్వరూపానికి నిర్దిష్టమైన నిర్ణయానికి రాలేకపోవటం, ఇలా ఈ రోజంతా కూడా కొంత గజిబిజిగానే ఉండే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇంకా ఇప్పటికే ఉద్యోగంలో ఉన్న వాళ్ళు ఉద్యోగంలో పెద్దగా చెప్పుకోదగిన సమస్యలు అయితే ఏమీ ఎదుర్కోరు. కొత్తగా మార్పుల కోసం అన్వేషించే వాళ్ళైతే కనుక ఈరోజు వాటికి సంబంధించిన ప్రయత్నాలు కొంత వాయిదా వేయటం అనేది శుభసూచకం. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. కర్కాటక రాశి వారికి ఇంటి సమస్యలు ఎక్కువగా ఇబ్బంది పెట్టడం అనేది, ఇంట్లో మనం ఎంత జాగ్రత్తగా ఉందాము అనుకున్నప్పటికీ కూడా ఆ రకమైన వాతావరణం లేకపోవటం, అమ్మ వైపు ఉండే బంధువులతో చిన్న చిన్న చికాకులు ఈ రకంగా ఎదుర్కోవటం అనేది అయితే కనిపిస్తుంది. ఉద్యోగాల్లో మరి బాధ్యతలు పెరిగినప్పటికీ కూడా వాటన్నిటినీ కూడా సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు
శివుడికి సంబంధించిన పూజలు చేసుకోవటం ఉత్తమం. సింహరాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇతరులతో మీ యొక్క సంబంధ బాంధవ్యాలు మెరుగుపడటం అనేది అయితే కనిపిస్తుంది. చిన్న చిన్న ప్రయాణాలు అకస్మాత్తుగా చేయవలసిన అవసరం కూడా ఎక్కువ ఏర్పడుతుంది. మీ సంస్థకు మీరే యజమాని అయినా లేదా మీరు నిర్వహించే చోట మీరు పెద్ద పొజిషన్లో ఉన్నా ఈరోజు మీ కింద పనిచేసేవారు ఆడవారి విషయంలో ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది చెప్పదగిన సూచన. ఇక మిగతా వ్యవహారాలన్నీ కూడా చాకచక్యంగా ముందుకు తీసుకెళ్ళిపోవటం అనేది, ఇంకా కొత్తగా పెళ్లి కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఆ ప్రయత్నాలు ఈరోజు కూడా పెద్దగా ముందుకెళ్ళే పరిస్థితులు అయితే కనిపించడం లేదు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. కన్యారాశి వారికి అయితే కనుక ఈరోజు ఆర్థికంగా అచితూచి అడుగు వేయవలసిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటీవల మరి ఏదైతే గ్రహణం అనేది కూడా ఇదే రాశిలో పట్టి ఉండటం, తర్వాత ఇప్పుడున్న గ్రహస్థితిలో కూడా కొంత మరి ఈ రాహుకేతు యొక్క ఇంపాక్ట్ అనుకోండి, తర్వాత మరి వచ్చేప్పటికి శని వక్రగతిలో ఉండిపోవటం అనుకోండి, వీటన్నిటి వల్ల కూడా ఆదాయం అనేది సుస్థిరంగా లేకపోవటం, ఏదో ఆ నిమిషానికి ఇబ్బంది లేకుండా గడిచిపోవటం ఉన్నప్పటికీ కూడా మనము మన యొక్క ప్రయత్నాల్లో ఎంత కష్టపడినా కూడా దానికి తగినంత అభివృద్ధి లేదే అని పదే పదే నొచ్చుకోవటం అనేది అయితే కనిపిస్తుంది. కులాంతర వివాహాల కోసం ఎవరైనా ప్రయత్నాలు సాగిస్తున్నట్టయితే గనక ఈరోజు అవి కొంతవరకు ముందుకెళ్ళే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. నాన్నగారి ఆరోగ్య విషయంలో ఒకంత జాగ్రత్తగా ఉండటం అన్నది చెప్పదగిన సూచన. ఈరోజు మీరు దత్తాత్రేయుడికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. తులారాశి వారికి అయితే కనుక ఈరోజు చెప్పలేనివి కానీ చెప్పుకోలేని, ముఖ్యంగా ఈ ధనానికి సంబంధించిన విషయాలు కొంతవరకు ఇబ్బంది పెట్టడం, మనం ఎంత క్రమశిక్షణగా ముందుకెళ్ళాలి అనుకున్నప్పటికీ కూడా ఖర్చులు దానికి రెండింతలు పెరగటం అనేది మిమ్మల్ని బాధించడం అనేది కూడా ఉంటుంది. అంతర్గత శత్రువులు పెరుగుతారు. పైకి మనతో మంచిగా ఉన్నప్పటికీ కూడా వెనక నుంచి వారి యొక్క కార్యక్రమాలని అమలు చేసే వాళ్ళు కూడా ఎక్కువ అవుతారు. జీర్ణ వ్యవస్థకి సంబంధించిన విషయాల్లో ఒకంత జాగ్రత్తగా ఉండటం మంచిది. కొత్తగా ఎవరైనా దూర ప్రాంతాలకి వెళ్ళాలని అభిలాషిస్తున్నట్టయితే కనుక వారు ఆ రకమైన ప్రయత్నాల్లో ఈరోజు కొంత ముందుకెళ్ళే పరిస్థితులు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు దుర్గాదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే మేలు జరుగుతుంది. వృశ్చిక రాశి వారికి అయితే కనుక ఈరోజు మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ కూడా ఏదో విధంగా మీరు ఖర్చుని ఎదుర్కోగలగటం అనేది అయితే కనిపిస్తోంది. విదేశీ ప్రయాణాలు లాభసాటిగా సాగిపోవటం అనేది అయితే ఉంటుంది. భాగస్వాముల వ్యవహారాలు మాత్రం హెచ్చుతగ్గులుగా ఉండే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. కొత్తగా ఉద్యోగం రావాలని కోరుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మరి ఈ వృశ్చిక రాశి వాళ్ళు కొద్దిగా విరివిగా ప్రయత్నించినట్టయితే లేదా పట్టుదలగా ప్రయత్నించినట్టయితే తప్పకుండా విజయం సాధించే అవకాశాలు అయితే ఈ వారం కూడా ఎక్కువ పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇక వీరు సాధ్యమైనంత వరకు కూడా వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే మరిన్ని మంచి ఫలితాలు ఉంటాయి. ధనుస్సు రాశి వారికి అయితే కనుక ఇంటా బయట కూడా వీరి యొక్క గౌరవ మర్యాదలు పెరిగే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇతరుల యొక్క తోడ్పాటుతో వీరి యొక్క మనోరథాలు ఫలించడం అనేది కూడా కనిపిస్తుంది. ఇటు మానసికంగా అయితేనేమి, శారీరకంగా అయితేనేమి, చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ కూడా వాటన్నిటినీ మీ యొక్క ఆత్మస్థైర్యంతో అయితేనేమి, తర్వాత స్వయం కృషితో అయితేనేమి, ఇతరుల ప్రోత్సాహంతో అయితేనేమి వాటన్నిటినీ మర్చిపోయి మీ యొక్క కార్యక్రమాల్లో ముందుకు వెళ్ళిపోగలగడం అనేది అయితే చాలా తేలికైన పనిగా అనిపిస్తుంది. ఇక దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు ఆ యొక్క సమస్యలు ఇంకా ఎంతో కొంత వీరిని సతాయించడం అనేది అయితే కనిపిస్తుంది. సంతానపరంగా కూడా కొంత శుభవార్తలు వినే అవకాశాలు కూడా లేకపోలేదు. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు గాయత్రీదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే మరిన్ని అనుకూలమైన ఫలితాలు కనిపిస్తాయి.
మకర రాశి వారికైతే గనక ఈరోజు ఉద్యోగాల్లో ఏవైనా సరే అనుకోని మార్పులు కలగడానికైతే ఉంది. అయితే ఆ మార్పులు మనం స్వీకరించాలా వద్దా అనేది ఆలోచించినట్టయితే గనక మీరు దానికి సంసిద్ధంగా ఉండండి. మరీ చెప్పుకోదగిన ఇబ్బందులైతే వచ్చే పరిస్థితులైతే కనిపించడం లేదు. ఇక బయట ఏదైనా సరే విదేశాల్లో జాబ్ కోసం లేదా ఇప్పటికే విదేశాల్లో వెళ్ళి ఉద్యోగాల కోసం అన్వేషణలో ఉన్న వాళ్ళకైతే గనక ఈరోజు ఎంతో కొంత విజయం వరించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. మొదటి సంతానం ఆరోగ్య విషయంలో గానీ, వారు తీసుకునే నిర్ణయాల విషయంలో గానీ కొంత మీరు ఇబ్బంది పడటం అనేది కూడా ఎక్కువగా కనిపిస్తోంది. ఈరోజు పార్ట్నర్‌షిప్ వ్యవహారాల్లో ఉన్నవాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు కొంత ఆరోపణలు గానీ, లేదా అపార్థాలకు తావిచ్చే సంఘటనలు గానీ ఎదుర్కోవచ్చు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. కుంభరాశి వారికైతే గనక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలుంటాయి. ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడా చివరి నిమిషంలో వాటి నుంచి బయటికి రాగలిగే పరిస్థితులైతే కనిపిస్తున్నాయి. ఆడవాళ్ళు లేదా మనకి బాగా కావాల్సిన బంధుజనంతో ఒక ముఖ్యమైన పనిని ఒక కొలిక్కి తెచ్చుకోగలగటం అనేదైతే ఉంటుంది. ఇంకా తాత తరాల వాళ్ళు గానీ, ఇలా పెద్ద తరాల వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఈరోజు ఒక్కోసారి గండం అనేది కనిపించొచ్చు. ఇక మిగతా అన్ని విషయాలు కూడా సజావుగానే సాగిపోవటం అనేదైతే ఉంటుంది. చిన్న చిన్న ఆటంకాలు ఉన్నప్పటికీ కూడా చివరి నిమిషంలోకి వచ్చేప్పటికి విజయం సాధించగలుగుతారు. ఈరోజు మీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. మీనరాశి వారికి అయితే గనక ఈరోజు ఒకంత జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది. అనారోగ్యం ఏదో రూపంలో కొంత సతాయించటం, ఇటు కాళ్ళ నొప్పులు గానీ, కీళ్ళ నొప్పులు గానీ, వెన్నుకు సంబంధించినవి గానీ, చీటికి మాటికి కొంత ఇబ్బంది పెట్టే పరిస్థితులైతే కనిపిస్తున్నాయి. అలాగే పని ఒత్తిడి ఇలాంటి వాటిల్లో మనం ఎంత నిజాయితీగా వ్యవహరించినప్పటికీ కూడా మళ్ళీ వేలెత్తి చూపించే పరిస్థితులు ఒక్కోసారి హఠాత్తుగా ఉత్పన్నం కావచ్చు. కొత్తగా వివాహం కావాల్సిన వాళ్ళ ప్రయత్నాలు కూడా పెద్దగా నెరవేరకపోవచ్చు. ఇలా ఏ కోణంలో చూసినప్పటికీ కూడా ఈరోజు మరీ చెప్పుకోదగిన సంతృప్తికరమైన పరిస్థితులైతే కనిపించటం లేదు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు గాయత్రీ దేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే ఎంతో కొంత ప్రయోజనం ఉంటుంది.